హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆల్డాస్ కిచెన్. అండ్ మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోబీ 65. గోబీ 65 చాలా క్రిస్పీగా, ఈజీగా, చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ చేసినా కనుక మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. ఈ గోబీ 65 కోసం నేను మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకుంటున్నానండి. మీడియం సైజ్కి క్యాలీఫ్లవర్కి సరిపడే కొలతలు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు స్టవ్ మీద వాటర్ పెట్టుకుని మరిగేంత వరకు ఉంచి ఆ వేడి వాటర్లో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసుకుని ఒక 10 మినిట్స్ వరకు ఉంచాలి. ఇప్పుడు మనం పకోడీ కోసం మిశ్రమం రెడీ చేసుకుందాం. అందుకోసం బౌల్లో ఒక పావు కప్పు వరకు శనగపిండి, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ వరకు కూడా బియ్యం పిండి, అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు. న్యాచురల్గా కలర్ రావడం కోసం నేను 1 స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇందులో ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి, న్యాచురల్గానే రెడ్ కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం పకోడీ పిండి కోసం ఎలా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోనే మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా కలిసేలాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బ్యాటర్ అంతా బాగా కలిసిందో లేదో చూసుకొని, అంతా బాగా కలిస్తే కనుక ఈ టైంలో కారం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ముందుగా 10 మినిట్స్ నానబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వాటర్ డ్రైన్ చేసేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం క్యాలీఫ్లవర్కి అంతా పిండి కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు మొత్తం క్యాలీఫ్లవర్ అంతటికి కూడా బ్యాటర్ బాగా కోట్ అవ్వాలండి. అలా కోట్ అవ్వడం వల్ల మన పకోడీ మంచి కలర్లో క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కొంచెం మరిగేంత వరకు ఉండాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోని క్యాలీఫ్లవర్ అంతా కూడా పకోడీలా వేసుకోవాలి. అండ్ వేసిన వెంటనే కదపకూడదండి. ఒక 5 మినిట్స్ అట్లా వేగిన తర్వాత మనం నెమ్మదిగా కదుపుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మనం పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ టు 5 మినిట్స్ వరకు అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని పకోడీ అంతా ఫ్రై చేసుకోవాలి. చూసారా వీడియోలో ఎంత క్రిస్పీగా కనబడుతున్నాయో పకోడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు మనం ఈ క్యాలీఫ్లవర్ పకోడీ. పప్పుచారులోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా మనకి పకోడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని బ్యాచెస్ అవుతాయో అన్ని బ్యాచెస్ వరకు మనం పకోడీని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పల్లి కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదే ఆయిల్లో. అలాగే నేను ఒక 4-5 పచ్చిమిర్చి కూడా మంచిగా స్లిట్స్లా చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయిందండి. మనమే దీన్ని గోబీ 65 కూడా అని అంటాం. మీరు కనుక ఈ రెసిపీ ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే ఒకసారి టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా వీడియోలో ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్